వెలుగుమట్ల బాధితుల పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ బాధితులకు న్యాయం చేయటం లేదని ఆరోపించారు. ఎక్కడైతే ఇల్లు కూల్చారో అక్కడే బాధితులకు ఇల్లు నిర్మించే వరకు తన పోరాటం కొనసాగుతుందంటున్న కల్వకుంట్ల కవితతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 415 కుటుంబాలు మాత్రమే అక్కడ రియాలిటీ ఉంది, వారికి మాత్రమే ఇందిరామిల్లు ఇస్తామంటూ చెప్తున్నారు. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు 415 కుటుంబాలకు రియాలిటీ ఉంది అని ఆయన అనడంలో ఆ రియాలిటీ అనే పదంలో విషయం ఏంటంటే భూదాన్ భూమి పేదల భూమి. భూదాన్ భూమి తరఫున వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు ఉన్నాయని అర్థం. ఆ సర్టిఫికెట్లు ఉన్న భూదాన్ భూమిలోనే వీళ్ళకి ఇవ్వాలి, కానీ ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇంకేదో డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే ఆర్థికంగా చాలా నష్టం జరుగుతుంది ఆ పేద ప్రజలకి. ఇక్కడ గజానికి 40,000 రూపాయలు ఉంది. ఇక్కడ ఇవ్వకుండా నువ్వు అక్కడెక్కడో డబుల్ బెడ్రూమ్ తీసుకెళ్ళి ఇస్తాను గవర్నమెంట్కి చెప్పేటటువంటి అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఇన్ఎలిజిబుల్. ఎందుకంటే దట్ ఈస్ నాట్ గవర్నమెంట్ ల్యాండ్, ఇట్ ఈస్ భూదాన్ ల్యాండ్. భూదాన్ ల్యాండ్లో ఉన్న పేద ప్రజల్ని ఎందుకు తొలగించాలి? సర్టిఫికేట్ ఉండగా వాళ్ళు ఆల్రెడీ 58G అప్లై చేసుకుని 58GO కింద అప్లై చేసుకొని ఉండగా రెగ్యులరైజ్ చేయాల్సింది పోయి వాళ్ళని అక్రమంగా తొలగించి ఇప్పుడు మళ్ళీ ఉల్టా సుద్దులు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. వెరీ గుడ్, మంత్రి గారు 415 మెంబర్స్ ఉన్నారు అంటున్నారు కదా, ఆ 415 మెంబర్స్కి అక్కడే పట్టాలు ఇవ్వండి, అక్కడే ఇల్లు కట్టించి ఇవ్వండి. ఇదే మేము అడుగుతున్నాం, వేరే ఏం అడగట్లేదు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 3 ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచింది. మొన్న 10 ఉంటే 9 గెలిచింది. జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రుల్లో ఈ భూదాన్ భూములు ఇళ్ల కూల్చివేత వెనుక ఈ 3 మంత్రుల్లో ఎవరి పాత్ర ఎంత ఉందంటే ఏం చెప్తారు? 3 కలిసే చేస్తున్నట్టు అనిపిస్తుందండి చూస్తుంటే. చాలా అన్యాయంగా ఏ 58G అయితే ఇక్కడ భూదాన్ బాధితులకు వర్తించట్లేదో, మరి అదే 58G కింద మల్లుబట్టి విక్రమార్క గారి సొంత కుటుంబ సభ్యులకు హైదరాబాద్లో మరి జనవరి 29 నాడు రెగ్యులరైజ్ చేయండి. మరి మంత్రులకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా అంటే అది ప్రభుత్వమే జవాబు చెప్పాలి. మరి అట్లా ప్రతి మంత్రికి ఏదో ఒకటి ఉంది వెనకాల. అల్టిమేట్గా నేను ఒకటే మాట అడుగుతున్నా, పేదలకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని సరిచేయండి, సవరించండి. ఫైనల్గా మేడం, ప్రభుత్వానికి మీరు నిరవధిక నిరాహార దీక్ష ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఖమ్మం భూదాన్ భూమి వెలుగుమట్ల బాధితులకు ఎలా అండగా ఉండబోతున్నారు? అంటే ప్రధానంగా ఒక విషయం అండి, ఇవాళ ప్రభుత్వాన్ని ఎట్లా మేము మెడల్ వంచాలి చెప్పండి? మేము ధర్నా చేశాము, రిక్వెస్ట్ చేశాము, పాపం బాధితులు గోడు ఏడుస్తున్నారు. అది ఎన్ని చేసినా ఏం మాట్లాడినా కూడా ప్రభుత్వం కనీసం కన్సిడర్ చేయట్లేదు. కాబట్టే ఈ దీక్షకు దిగుతామని చెప్పినాము, అన్నం తినకుండా ఉంటామని చెప్పినాము, అన్నం తినకుండానే ఉన్నాం నిన్న మధ్యాహ్నం నుంచి. ఇంకా ప్రభుత్వం దిగిరాకపోతే, ఎన్ని రోజులు దిగిరాకపోతే అన్ని రోజులు ఇదే విధంగా నిరాహార దీక్ష కొనసాగిస్తాము. ప్రత్యేకించి ఆ పేద ప్రజల పక్షాన ఆలోచించాల్సింది ముఖ్యమంత్రి గారి. ఇవాళ ఇన్వాల్వ్ కావాల్సింది ఆయన ఇన్వాల్వ్ కానంత వరకు సమస్య పరిష్కారం కాదు. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సవిన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.